ఎస్ మనం కోకాపేట అల్లు సినిమాస్లో ఉన్నాం. మనం బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు అల్లు రామలింగయ్య గారి విగ్రహం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మల్టీప్లెక్స్ను ఆవిష్కరించడం జరిగింది. అంటే కోకాపేట ఏరియాలో ఎక్కడ చూసినా సరే రియల్ ఎస్టేట్ ఉంటుంది. అలాంటి చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే ఇదంతా కూడా ఒక రెసిడెన్షియల్ ఏరియా ఉంటుంది. అలాంటి ఏరియాలో దాదాపు 100 కోట్లకు పైగా ఈ ల్యాండ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి అల్లు సినిమాస్ అనే ఒక మల్టీప్లెక్స్ను అల్లు అరవింద్ ఆయన కట్టడం జరిగింది. అయితే ఎందుకు ఒక ఇన్ని థియేటర్లో సిటీలో చాలా వరకు థియేటర్లు ఉన్నాయి. మనకు ఐమాక్స్ ఉంది, మహేష్ బాబు ఏఎంబి ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా థియేటర్ కట్టాల్సిన అవసరం ఏంటి అంటే కనుక ఖచ్చితంగా కేవలం డబ్బులు కోసం అయితే, వ్యాపారం కోసం అయితే కాదు, ఒక ప్యాషన్తో ఈ థియేటర్ ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం అయితే చేశాము అని చెప్పేసి అల్లు ఫ్యామిలీ చెప్తూ ఉన్నారు. సో దానికి తగ్గట్టుగానే ఇక్కడ సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంది. దాదాపు అంటే 4 స్క్రీన్లు అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ చూసుకుంటే 4 స్క్రీన్ల వరకు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మెయిన్ స్క్రీన్ ఒకటి ఉంది, 75 అడుగుల ఒక స్క్రీను అనేది స్పెషల్గా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి టెక్నాలజీ పరంగా డాల్బీ సినిమా అని చెప్పేసి ఏషియాలోనే చాలా అరుదుగా కనిపించే టెక్నాలజీ ఈ స్క్రీన్ కోసం వాడాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఈ డాల్బీ సినిమా అనే టెక్నాలజీ కోసం దాదాపు 50 కోట్ల వరకు కూడా కేవలం టెక్నాలజీ కోసమే ఖర్చు పెట్టడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. బయట చూసుకుంటే అంతా నార్మల్గానే ఉంది, మామూలు అన్ని మల్టీప్లెక్స్ లాగానే నార్మల్గానే కనిపిస్తుంది. కానీ ఒక టెక్నాలజీ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఖర్చు పెట్టిన ఏదైతే ఉందో 50 crores ఆఫ్ దానికి ఇన్వెస్ట్ చేశారో టెక్నాలజీ పరంగా. సో దానికి తగ్గ అవుట్పుట్ అనేది ఈ స్క్రీన్ మీద మనం చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఫీల్ అవుతారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఈ మెయిన్ స్క్రీన్ ఇందాక చెప్పుకున్నట్టు మెయిన్ స్క్రీన్ చూసుకుంటే కనుక 700 సీట్ల కెపాసిటీతో రూపొందించడం జరిగింది. దీనికి 75 ఫీట్లు అతిపెద్ద స్క్రీను. దీన్ని సౌండ్ క్వాలిటీ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ ఇదంతా కూడా సంథింగ్ యూనిక్గా ఉంటుంది. ఈ స్క్రీన్కు తగ్గ సినిమా ఈ స్క్రీన్ మీద పడినప్పుడే, ప్రదర్శించినప్పుడే దీని యొక్క వాల్యూ తెలుస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈరోజు కొన్ని శాంపిల్ వీడియోస్ను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. వారణాసి కానీ అలాగే పుష్ప, RRR వీటికి సంబంధించి కొన్ని విజువల్స్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. దీనికి తగ్గట్టుగా రాబోయే సినిమాలు ఏవైతే ఉన్నాయో డాల్బీ సినిమా అనేది ఇప్పటికే నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఆధ్వర్యంలో అక్కడ నడుస్తూ ఉంది. ఆ టెక్నాలజీని దాన్ని పాత సినిమాలను కూడా డాల్బీ సినిమాలాగా కన్వర్ట్ చేసి ఎంతో ఖర్చు పెట్టి కన్వర్ట్ చేస్తున్న దాఖలాలు కూడా మనం పక్క వింటూ ఉన్న క్రమంలో ఇప్పుడు దాని ప్రదర్శనకు అనుగుణంగా ఈ థియేటర్ రూపొందించడం ఖచ్చితంగా హైదరాబాద్ ఏదైతే చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారో పొలిటికల్ లీడర్స్ కానీ సినిమా ప్రముఖులు కానీ సినిమా హబ్ అనేది హైదరాబాద్ సినిమా హబ్గా మారబోతుంది అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తున్న క్రమంలో సినిమాల రూపకల్పనే కాదు, వాటిని ప్రదర్శించే తీరు, దానికి వాడుతున్న టెక్నాలజీ, సినిమాలు నిర్మితం అవుతున్న తీరు, ఇదంతా కూడా ఖచ్చితంగా హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ అన్ని సిటీస్లో కంటే కూడా ఇండియాలో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. దానికి తగ్గట్టుగా కూడా టెక్నాలజీ పరంగా కూడా అప్డేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. థియేటర్ల నిర్మాణం అనేది చాలా థియేటర్లు ఉన్నాయి. మనకి ఐమాక్స్ ఉంది, ఏఎంబి ఉంది, దేనికదే స్పెషాలిటీతో ఉంది. బట్ ఇప్పుడు ఈ కొత్తగా నిర్మించిన ఈ అల్లు సినిమాస్ థియేటర్ ఏదైతే ఉందో నాట్ ఓన్లీ సీటింగ్, సాఫ్ట్వేర్ పరంగా టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసుకుంటే సినిమాను చూసే తీరును కంప్లీట్గా మార్చేనుంది. మరింత క్వాలిటీ సినిమాను చూడటానికి ఈ అల్లు సినిమాస్లో ఒక థియేటర్ అనేది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలాగా కూడా రూపొందించబడింది అని చెప్పుకోవచ్చు. సో చూద్దాం. అల్లు అరవింద్ కేవలం సినిమా మీద ఒక ప్యాషన్ ఉన్న నిర్మాతగా ఆయనకి ప్రత్యేకంగా ఒక పేరుంది. ఆయనకి సినిమాలు నిర్మించే విషయంలో తొలి 100 కోట్ల సినిమా కానీ ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ కూడా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ డిజిటల్ సినిమాని ఎంకరేజ్ చేసే విషయంలో కూడా అల్లు అరవింద్ అందరికంటే గతంలో ఎప్పుడు ముందున్నారు. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఆయన అల్లు సినిమాస్ అనే ఒక మల్టీప్లెక్స్ని నిర్మించడం, దాంట్లో ఇలాంటి ఒక యూనిక్ టెక్నికల్ వీటన్నిటిని కూడా కూడగట్టుకుని ఈ పెద్ద స్క్రీన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. రేవంత్ రెడ్డి నిన్న ఇక్కడ వీక్షించిన తర్వాత ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఆయన తన అభిప్రాయాన్ని పంచుకోవడం జరిగింది. సో అతి త్వరలోనే రాబోతున్న దురంధర్ 2 సినిమా అలాగే పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల ప్రదర్శనతో ఈ అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ అనేది పూర్తి స్థాయిలో ప్రారంభం కాబోతున్న టైంలో సో ఇప్పుడు ఈ ప్రేక్షకులకు ఈ సరికొత్త సినిమాస్ అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్
ఎలాంటి అనుభూతిని ఇస్తుంది ఏంటనేది మరి కొద్ది రోజుల్లోనే తెలవనుంది. సో ఖచ్చితంగా రాబోతున్న సినిమాలను ఇలాంటి ఒక బిగ్ స్క్రీన్ మీద చూడటం అనేది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. సినిమాని అతి తక్కువ ఖర్చుతో ఈరోజు ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది సినిమా మాధ్యమమే. చాలా అడ్వెంచరస్ ట్రిప్పులు కానీ ఇవన్నీ కానీ చాలా ఉంటాయి కానీ బట్ ఎంటర్టైన్మెంట్ తరహాలో చూసుకుంటే కనుక సినిమా రాబోతున్న ఇప్పుడు రాబోతున్న సినిమాలు కానీ వీటిని చూస్తున్న తీరు కానీ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఆస్వాదించే విషయంలో కానీ ఈ టెక్నాలజీ కూడా ఎంతో ఉపయోగపడుతూ ఉంది. సో చూద్దాం ఈ అల్లు సినిమాస్ యొక్క ఇన్స్పిరేషన్స్తో మరిన్ని మల్టీప్లెక్స్ల నిర్మాణం రాబోతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఖచ్చితంగా రకరకాలు కొత్త కొత్త ప్లానింగ్స్ టెక్నాలజీ వీటన్నిటిని కూడా సినిమా చూసే విషయంలో కూడా వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ప్రజెంట్ చేస్తూ కూడా ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ అందించేలాగా కూడా వీటన్నిటి యొక్క నిర్మాణం జరుగుతుంది. కాబట్టి అల్లు సినిమాస్ వీటిల్లో ఖచ్చితంగా తనకున్న యూనిక్ టెక్నాలజీ ఇవన్నిటిని బేస్ చేసుకుని సక్సెస్ అవుతుందా లేదనేది మనకు కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే అల్లు రామలింగయ్య ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ నిర్మాతగా కూడా అల్లు అరవింద్ ఆయన నిర్మాతగా మారి సినిమాలు నిర్మించడం జరిగింది. వారి కుమారులైన అల్లు అర్జున్, అల్లు శిరీష్ నటులుగా కూడా తర్వాత చాలా సక్సెస్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఎప్పుడు లేనంతగా కూడా ఎప్పుడు సినిమాలు రూపకల్పన వీటన్నిటిలోనే ఉండేవాళ్ళు ఈ సినిమాస్ నిర్మించడానికి వీళ్ళకి కారణాలు ఏంటి వీటన్నిటిలో కూడా అల్లు అరవింద్ చెప్తున్నారు. సో ఖచ్చితంగా హీరోలు కేవలం సినిమాలు హీరోలుగా కూడా ఉండకుండా వాళ్ళకు వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో వాటిని సినిమాకు సంబంధించిన ఇతర వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసి ఆడియన్స్కు మరింత థ్రిల్ని పెంచేలాగా కూడా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను అందించేలాగా కూడా అటు మహేష్ బాబు ఇప్పటికే ఏఎంబీ నిర్మించారు, ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇప్పుడు AAA అనేది కూడా గతంలో అల్లు అర్జున్ సినిమాస్గా మనకు ప్రచారంలో ఉంది. ఇప్పుడు అల్లు సినిమాస్ వీళ్ళ సొంత టెక్నాలజీ అంతా కూడా వీటన్నిటి కూడా సొంత ప్లానింగ్తో ఇదంతా కూడా రూపొందించడం జరిగింది. కాబట్టి సో ఇది చాలా మంచి పరిణామం. సినిమాల్లో వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో దాన్ని సినిమాల్లోనే ఇన్వెస్ట్ చేసి ఆడియన్స్కి మరింత మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించే విధానం అనేది ఖచ్చితంగా అభినందనీయం.